హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఏది చేసుకోవాలనుకుంటే వెంటనే అప్పుడే చేసుకొని తినేయాలి. అదే మా ఊళ్ళో అయితే శ్రీరామనవమి అంటే అన్ని రకాల పులిహారు, రవ్వ లడ్లు, పానకం, వడపప్పు, గారెలు ఇవన్నీ చేసేదాన్ని. ప్రస్తుతానికైతే మనకు రెస్ట్లో ఉన్నాం కదా, ఏమీ చేయట్లేదు. ఎప్పటి బట్టి నాకు పులిహార తినాలని ఉంది. ఇప్పుడు తినాలనిపిస్తాం మాత్రం తినేయాలి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఏమీ తినాలనిపిస్తాం మాత్రం అప్పుడు తినలేదు. ఎందుకంటే కడుపుతో ఉన్నది వేరు, నార్మల్గా బేబీతో ఉన్నది వేరు. నేనైతే ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకు మా అమ్మలాగా ఏదో పని చేసుకొని ఉంటావు, పడుకోవచ్చు కదా అని అన్నది. మనకి దేని మీద ఆశ ఉన్నదిగా, నిద్ర వస్తుందా? నిద్ర రాదనమాట. చెల్లెల ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. చెల్లిని కూడా అక్కడ చేయమని మెసేజ్ చేసింది, చెల్లి పులిహోర చేయని. అక్కడికి వెళ్ళి చెల్లిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? చిట్టి తల్లికి నైట్ నుండి విరాచనాలు అవుతున్నాయంట, అందుకే నా పని నేనే చేసుకున్నాను. పులుసును రుబ్బ అయితే నాకు చాలా మినపట్టు చాలా ఇష్టం. పుల్లగా ఉంటే అట్లా అనమాట, చాలా బాగా ఇష్టం అనమాట. పుల్లగా ఏమైనా ఉంటే తినాలనిపిస్తుంది. అందుకు పులిహోర అయ్యేలోపు నేను 2 అట్లు వేసుకొని తినేస్తున్నాను. టైంకి తినేయాలి, లేకపోతే మాత్రం అసలు నాకు ఈ మధ్యన ఆకలి ఎక్కువ వేసేస్తుంది. వాంతులు కూడా అలాగే అవుతున్నాయి. తినేయడం, కట్టేయడం ఇదంతా కామన్ అమ్మా. ఏం చేస్తాం, నీకు 9 మంత్స్ వరకు అలాగే ఉంటాయని చెప్పారు డాక్టర్. ఇప్పుడైతే నాకు పులిహోర తినేయాలని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? నేను అలాగ నిల్చొని చేయడం, ఆ పని చేయడం అంటే కాళ్ళు కింద ఉంటాయి కదా, నొప్పి వస్తున్నాయి. మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నాడు. కొంచెం దేవుడికి ప్రసాదం పెట్టేస్తున్నాను. చూడండి పులిహోర ఎలాగ చేస్తున్నాను. మీకు కూడా మీరు ఇంట్లో పులిహోర చేసుకుంటే కామెంట్ చేయండి. గావ గావ తినేస్తున్నాను. మా హనీ బాబు నిద్రపోతున్నాను.